రాగానే చేసిన మొట్టమొదటి సంతకం పింఛన్ పెంచడం. 4,000 రూపాయలు చేశారు పింఛను. వికలాంగులకు 6,000 రూపాయలు చేశారు. అలాగే ఏప్రిల్ నుంచి పెంచుతా ఉన్నారు, అది కూడా ఇచ్చారు. అంతా చేసినా సరే ఇప్పుడు పింఛన్లకు సంబంధించి గ్రాఫ్ తగ్గిందా? అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలిసింది ఈ విషయం. ఎందుకు పింఛన్ గ్రాఫ్ తగ్గిద్ది అనే దాని మీద కూడా ఆరా తీశారట. ఎందుకు అంటే ఒక రకంగా మొదటి నుంచి అంతకుముందు వైసీపీ చెప్తోంది, మొదటి నుంచి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ 1,50,000 పింఛన్లు తీసేశారు అని. తర్వాత ఇప్పుడు 3.5 లక్షల పింఛన్లు తీయబోతున్నారని చెప్తున్నారు. కాకపోతే ఈ గ్రాఫ్ తగ్గడానికి కారణం ఏంటి అంటే అర్హులు అనర్హులు జాబితాను ఏర్పారేయడం. 4,000 ఇచ్చాం కదా అని చెప్పి మొత్తం ఎవరు పడితే వాళ్ళకి పింఛన్ ఇవ్వడానికి సిద్ధంగా లేవు అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం చెప్పడం. ఇక్కడే గ్రాఫ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుద్ది. 3.5 లక్షల పింఛన్లు తీసేసినా, రేపు పొద్దున ఇంకో 2 లక్షల పింఛన్లు తీసేసినా, ఎన్ని తీసేసినా సరే తీసేస్తున్న వాళ్ళు